నమస్కారం. ఈరోజు మనం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ను ఎలా చేయాలి మరియు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లను పరిశీలిద్దాం. డీప్ బ్రీతింగ్ చేయడానికి ఈ క్రింది దశలను ప్రాక్టీస్ చేయండి. ముందుగా ఏదైనా సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీకు కళ్ళు మూసుకోవాలనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి మరియు లోతుగా శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి మరియు శ్వాస వదలండి. మీ పూర్తి ఏకాగ్రత మీ శ్వాసపై ఉండేలా చూసుకోండి. డీప్ బ్రీతింగ్ చేసేందుకు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ద్వారా ప్రారంభించండి మరియు తర్వాత ఇన్హలేషన్ మరియు ఎక్సలేషన్ టైంని పెంచండి. మరియు డీప్ బ్రీతింగ్ నెమ్మదిగా మరియు లయబద్ధంగా ఉండాలి. ఇలా మనం డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం. 9 యోగా శ్వాస అభ్యాసాలు మనస్సు, శరీర సమతుల్యత మరియు వైద్యం కోసం. 1. నాడి శోధన లేదా ప్రత్యామ్నాయ నాసికా శ్వాస. మీ ఎడమ నాసికా రంధ్రాన్ని కప్పి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. ఆపై కుడి నాసికా రంధ్రాన్ని కప్పండి మరియు శ్వాస వదిలేందుకు ఎడమ నాసికా రంధ్రాన్ని విడుదల చేయండి. 2. ఉజ్జయి లేదా సముద్రం యొక్క శ్వాస. మనం నోటి ద్వారా గాలిని పీల్చుకోవాలి మరియు ముక్కు రంధ్రం ద్వారా గాలిని వదలాలి. 3. శీతలి కుంభక లేదా శీతల శ్వాస. మీ నాలుకను పక్కల నుండి తిప్పి ఒక గొట్టం వంటి ఆకారాన్ని ఏర్పరచుకోండి మరియు వీలైనంత ఎక్కువ శ్వాస తీసుకోండి. ఆపై నోరు మూసుకుని బయటకు శ్వాస వదలండి. 4. సిత్కారి కుంభక లేదా హిస్సింగ్ శ్వాస. మనం నోటి ద్వారా గాలిని పీల్చుకోవాలి మరియు ముక్కు రంధ్రం ద్వారా గాలిని వదిలేయాలి. 5. భ్రామరి లేదా హమ్మింగ్ శ్వాస. మీ చేతులను ముఖంపై చూపించిన విధంగా ఉంచండి. శ్వాస పీల్చుకోండి మరియు వదిలేటప్పుడు హమ్మింగ్ సౌండ్ ని చేయండి. 6. భస్త్రిక లేదా బెల్లోస్ శ్వాస. పీల్చుకోండి మరియు వదిలేటప్పుడు మీ పొత్తి కడుపును లోపలికి నెట్టండి. తద్వారా గాలి మీ ముక్కు ద్వారా బలవంతంగా బయటకు పోతుంది. 7. సూర్య భీదన లేదా సోలార్ శ్వాస. చూపించిన విధంగా మీ చేతిని ఉంచండి. మీ ఎడమ నాసిక రంధ్రాన్ని కప్పండి మరియు కుడి నాసిక రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. తరువాత కుడి నాసిక రంధ్రాన్ని కప్పి శ్వాస వదలడానికి ఎడమ నాసిక రంధ్రాన్ని విడుదల చేయండి. 8. చంద్రభీదన లేదా లూనార్ శ్వాస. కుడి ముక్కు రంధ్రాన్ని కప్పి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా పీల్చాలి. తరువాత అదే ఎడమ నాసిక రంధ్రం ద్వారా శ్వాసను బయటకు తీయండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి మరియు బయటకు వదలండి. 9. చురుకైన లేదా యాక్టివ్ యోగ శ్వాస. డీప్ బ్రీతింగ్ యొక్క కొన్ని ప్రయోజనాలు. ఇది మానసిక ప్రశాంతత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సును క్లియర్ చేస్తుంది. ప్రాణాయామ శ్వాస ద్వారా ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు మరియు నాడీ వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే కార్బన్ డయాక్సైడ్ శరీరానికి సహాయపడుతుంది.
మైండ్ఫుల్నెస్ను మెరుగుపరుస్తుంది. మీ ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చురుకుదనాన్ని పెంచుతుంది మరియు అన్ని అవయవాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తలనొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏమిటి, వాటిని ఎలా నిర్వహించాలో మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.